హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కుంభమేళాలోని పెద్ద జాతరకే వచ్చినాం అనమాట. ఈ జాతరల జెయింట్ వీళ్ళు చాలా ఉన్నాయి. ఉయ్యాలలు, బొమ్మలు, చీరలు, బట్టలు, తిండికి అయితే అసలు కొదవే లేదు. అలా వెళ్తుంటే ఇక్కడ ఒక రామాలయం కనిపించింది అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అయోధ్యలో ఉన్న రామాలయం లాగానే ఇది కట్టబడింది. కాకపోతే ఇది కంప్లీట్గా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చెక్క యూస్ చేసి కట్టారు. సేమ్ రెప్లికా అనమాట. అయోధ్య రామ మందిరం ఎట్లయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అట్లనే ఉంటుంది. ఈ టెంపుల్ చూడడానికి చాలా బాగుంది. ఎంట్రీ టికెట్ వచ్చి 50 రూపీస్ అంట. మళ్ళీ అక్కడ చెప్పులు పెట్టుకోవడానికి 10 రూపాయలు స్టాండ్, 10 రూపాయలు మళ్ళీ చెప్పులు పెట్టుకోనికి. హ్యాపీగా లోపలికి వెళ్ళిపోదాము. లోపల చూస్తుంటే అబ్బా నిజంగా ఈ రాళ్ళతోటే చెక్కినట్టు అనిపిస్తుంది. కానీ ఇది రాయి కాదు, ఇది మొత్తం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనమాట. సేమ్ అయోధ్యలో ఉన్న రెప్లికానే టెంపుల్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ సెట్ దింపేసారు. సినిమా సెట్ టైప్లోనే ఉంటుంది. లోపలికి వెళ్తుంటే ఇక్కడ మీరు చూసినట్టయితే బాలరాముడి విగ్రహం కనిపిస్తుంది. చాలా బాగుంది. అబ్బా జై శ్రీరామ్. నిజంగా అయోధ్య రామ మందిరం టైప్లోనే ఫీలింగ్ వచ్చేసింది నాకైతే. ఎంత దగ్గర నుండి దర్శించుకుంటున్నాను. పైన చూసినట్టయితే మీకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎట్లయితే కట్టారో అక్కడ అదే విధంగా కట్టారు. చాలా క్రౌడ్ ఉంది. పర్లేదు, మనం వెళ్ళిన టైంకి కొద్దిగా ఖాళీగానే ఉంది. కంప్లీట్ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. ఇది బాలరాముడి విగ్రహం అన్నమాట. సేమ్ అక్కడ ఎట్లయితే ఉందో ఇక్కడ కూడా సేమ్ అట్లనే పెట్టారు. ఇది బయట నుండి వ్యూ అన్నమాట. టెంపుల్ బయట నుండి వ్యూ చూడ్డానికి నిజంగా అయోధ్య వచ్చినట్టే ఫీలింగ్ వచ్చింది నాకు. చాలా బాగుంది. మీరు వీడియో మొత్తం చూడండి. చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలపండి. కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అందరూ కమెంట్ చేస్తారు, లైక్ చేస్తారు, షేర్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్.